హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాల్టి ఫ్రాంక్ టాక్స్లో మనందరి ఫేవరెట్ సమస్యల మీద తనదైన పంథాలో చాలా కూల్గా రెస్పాన్సెస్ ఇస్తూ మనల్ని గైడ్ చేస్తున్నటువంటి పిల్లలకి సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి ఆవిడ ఒక రెస్క్యూ సిస్టమ్ అనే అనాలి. డాక్టర్ షర్మిలా పెండ్యాల గారు, ఫేమస్ పీడియాట్రిషియన్, ప్రాక్టీసింగ్ అట్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 20+ years అని ఈజీగా చెప్పొచ్చు కదా మ్యామ్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ బ్యాక్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇవాల్టి సెషన్లో నేను పిల్లల గురించే మాట్లాడతాను మ్యామ్. బికాజ్ యాజ్ అ మదర్, ఫెలో మదర్స్ని కూడా చూస్తూ నాకు బోల్డ్ డౌట్స్, అందుకే నేను మర్చిపోతానేమో అని ఇదిగో పాయింట్స్ ఫీడ్ కూడా చేసుకున్నాను మ్యామ్. పిల్లలు ఒకప్పుడు ఈజీగా పెంచేసేవారు, ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. రోజులు కూడా చాలా కష్టంగా ముందుకు వెళ్తున్నాయి. పిల్లలు కూడా ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు బయట. ఇదే ప్రాసెస్లో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటం, అవతల పిల్లల దగ్గర నుంచి, ఇంకా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే అన్ఫార్చునేట్లీ రిలేటివ్స్ దగ్గర నుంచి. అంటే వెన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ జస్ట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అబ్యూస్. ఇట్స్ నాట్ జస్ట్ అబ్యూస్ అని కాదు, వర్బల్ అబ్యూజు, నీకేం చేత కదా అనడం, పక్కన పిల్లలతో నలుపు తెలుపు పోల్చడం, చదువు పోల్చడం, నలుగురు ఫ్రెండ్స్ ఆడుకుంటున్నప్పుడు ఏ ఒక్కరినో టార్గెట్ చేసి. నేను చాలా చిన్న పిల్లల్ని చూశాను మ్యామ్, 6-7 years ఏజ్లో కూడా జరుగుతోంది. 4-5 పిల్లలు ఆడుకుంటారు, ఒకరినో ఇద్దరినో టార్గెట్ చేసి వాళ్ళ మీద జోకులు వేయడమే ఈ పిల్లలు పని కింద పెట్టుకుంటారు. అవి ఇంపాక్ట్ చూపిస్తాయి అంటారా పిల్లల మీద? డెఫినెట్గా దాన్నే బుల్లీయింగ్ అంటాము. ఇంగ్లీష్లో అండ్ సైంటిఫిక్ టర్మ్స్లో కూడా బుల్లీయింగ్ అంటాం. సో బుల్లీయింగ్ అసలు ఎందుకు జరుగుతుంది, బుల్లీయింగ్ నుంచి మనం తప్పించుకోవటం ఎలా? డెఫినెట్గా మీరు కూడా మీ చైల్డ్హుడ్లో ఫేస్ చేస్తుంటారు. ఐ రిమెంబర్, నేను కూడా ఫేస్ చేశాను. కాకపోతే అప్పుడు మనకి ప్రాబబ్లీ ఈ సపోర్ట్ సిస్టమ్స్ ఇంకా బెటర్ ఇన్ ప్లేస్ ఉండినాయి, అండ్ ఇంత ఇన్నోవేటివ్గా బుల్లీయింగ్ చేసేవాళ్ళుగా. సో సి ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఆబ్వియస్లీ వాట్ యు కాల్ హయ్యర్ ఐక్యూస్ దాన్ ద ప్రీవియస్ వన్ ఉంటాయి. ఐక్యూ ఓన్లీ ప్రాబబ్లీ, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తగ్గుతోంది ఇప్పుడు. మనకప్పుడున్న వనరుల ప్రకారం ఐ థింక్ ఎమోషనల్లీ వీ వర్ మోర్ ఇంటెలిజెంట్. అండ్ సో ఇప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ డిసింటిగ్రేట్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ చాలా సీరియస్ ప్రపోర్షన్స్లోకి వెళ్తున్నాయి, సీరియస్ ప్రాబ్లమ్స్ కింద ల్యాండ్ అవుతున్నాయి. సో అసలు బుల్లీయింగ్ అనేది ఎందుకు చేస్తారు అంటే, అందరూ పిల్లలే కదా, మరి కొంతమంది పిల్లలు అంత డిఫరెంట్గా వేరే వాళ్ళని ఏడిపిస్తూ వాళ్ళు ఎందుకు ఆనందం పొందుతారు, ఇది అర్థం చేసుకుంటే మనని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది. సో ఈ బుల్లీస్ని యాక్చువల్గా బుల్లీస్ గురించి చదివినప్పుడు, సైన్స్లో కూడా చదివారు వాళ్ళ గురించి. సో వీళ్ళల్లో కొంతమందిలో డెఫినెట్గా యాంటీ సోషల్ బిహేవియర్ కింద అడల్ట్స్ అయిన తర్వాత ఈ పిల్లలు చైల్డ్హుడ్లో బుల్లీయింగ్ చేస్తున్న వాళ్ళు సీరియస్ ప్రాబ్లమ్స్, సీరియస్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళల్లో. సోషియోపాథ్స్ అంటారు, సైకోపాథ్స్ అంటారు. సో వీళ్ళకి సొసైటీలో అందరితో కలిసి మెలిసి ఉండగలిగేటువంటి మనస్తత్వాలు ఉండవు, నెంబర్ 1. నెంబర్ 2, కొంత ఎక్కువ మందిలో బుల్లీయింగ్ ఎందుకు చేస్తారంటే వాళ్ళకి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. అంటే నా గురించి నేను, ఇఫ్ ఐ యామ్ హ్యాపీ, ఇఫ్ ఐ థింక్ ఐఎమ్ యాక్సెప్టెడ్, ఓకే నాకు దీనికి అప్రిసియేషన్ వస్తుంది, నన్ను ఇందుకు పాజిటివ్గా రికగ్నైజ్ చేస్తున్నారు, నాకు ఇట్లా ఈ రంగంలో నాకు అటెన్షన్ వస్తుంది అని అన్నప్పుడు, ఇవన్నీ మినిమం రిక్వైర్మెంట్స్ కదా హ్యూమన్ బీయింగ్స్కి. ఇప్పుడు మనం కెరియర్స్ పర్స్యూ చేసిన హ్యూమన్ రిలేషన్స్లో కూడా మనకి యాక్సెప్టెన్స్ కావాలి, యాక్సెప్టెన్స్ అండ్ రెస్పెక్ట్. అది మనకి చిన్నప్పుడు కూడా అవే ఉంటాయి, యాక్సెప్టెన్స్, రెస్పెక్ట్. సో వీటికి ఫైట్ చేయటంలో వాళ్ళకున్న ఎబిలిటీస్తో వాళ్ళు యాక్సెప్టెడ్గా, రెస్పెక్ట్ఫుల్గా ఉండగలము అనే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పక్క వాళ్ళని బాధిస్తూ ఆ రకంగా వాళ్ళకి దే థింక్ అది దట్ ఈస్ అ పవర్ ప్లే లాగా ఫీల్ అవుతారు. ఓకే నవ్ ఐ ఫీల్ పవర్ఫుల్, ఐ ఫీల్ ఇన్ కంట్రోల్, ఐ ఫీల్ ఐఎమ్ గెటింగ్ అటెన్షన్, పీపుల్ ఆర్ గివింగ్ మీ దట్ ఫియర్ఫుల్ రెస్పెక్ట్. సో దిస్ ఈజ్ ఎ కాల్ ఫర్ ఐడెంటిటీ లాగా అనమాట. సో కొంతమంది బుల్లీయింగ్తోనే అది ఎస్టాబ్లిష్, అదే వాళ్ళ ఐడెంటిటీ ఇంకా అట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో వీళ్ళకి బేసిక్గా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది.
ఓకే, బుల్లీ చేసే వాళ్ళందరికీ లో సెల్ఫ్ ఎస్టీమ్. చూడటానికి వాళ్ళు అందరికంటే డామినెంట్గా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి లోపల. అది వాళ్ళు పెరుగుతున్న ఎన్వైరన్మెంట్ మూలాన అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫేస్ చేసిన థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది బుల్లీస్కి వాళ్ళని బుల్లీ చేస్తారు, ఇంట్లోనో లేకపోతే వాళ్ళ వేరే ఫ్రెండ్ సర్కిల్స్లోనో అవ్వచ్చు. సో వాళ్ళు బుల్లీస్ కింద టర్న్ అవ్వచ్చు. నేను చెప్పిన ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. సోషియోపాత్, సైకోపాథిక్, సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన బుల్లీస్ అవుతారు. ఇవి మనం అర్థం చేసుకుంటే సరే, బుల్లీయింగ్ గురించి ఒకటి అంటే మీ పిల్లలు బుల్లీ చేస్తున్నారు, అందరితో ఇట్లా అగ్రెసివ్గా, హార్మ్ఫుల్గా, వయలెంట్ మాటలు కానీ, వయలెంట్గా కొట్టడం కానీ, లేకపోతే నేమ్స్ కాల్ చేయటం, అందరినీ గేలి చేయటం, అది మీరు అబ్జర్వ్ చేస్తే మీ పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయేమో అని మీరు చూసుకోవాలి. అవును, ఎక్కువ మంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చేది మా పిల్లలు బుల్లీ అవుతున్నారు, విక్టిమైజ్ అవుతున్నారు అనేది చెప్పేవాళ్ళు కొంతమంది బుల్లీయింగ్కి గురైన పిల్లల్లో యాంగ్జైటీ, డిప్రెషన్, తర్వాత స్కూల్కి వెళ్ళటానికి రిలక్టెన్స్, ఇవన్నీ ఈ లక్షణాలతో వస్తే నేను హిస్టరీ తీసుకుని వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది, ఓకే వీళ్ళని బుల్లీ చేస్తున్నారు స్కూల్లో అని. సో విక్టిమ్స్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎలా చేయాలి అని అంటే, వీళ్ళల్లో ఏదన్నా లైక్ వీళ్ళని ఫస్ట్ బుల్లీకి కావాల్సింది ఏంటంటే నీ బాధ కనిపించటం. ఓహో, నీ రెస్పాన్స్ బాధాకరంగా నీ రెస్పాన్స్ కనిపించటం, అండ్ దానికి ఏదో ఒక రకంగా మనం రియాక్ట్ అవటం, అప్పుడు వాడికి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఆ రియాక్షన్ ఇవ్వటం మానేయటం అనేది మన పిల్లలకి నేర్పించాలి. ఏడవటం అట్లాంటివి చేస్తూ ఉంటారు, ఏడవటం, లేదా వీళ్ళు కూడా తిరిగి ఏదో ఒక మాట అనటం, వాళ్ళని కొట్టడానికి ట్రై చేయటం, వాళ్ళు కొడుతూ ఉంటే, ఇలాంటివన్నీ న్యాచురల్ రెస్పాన్సెస్, అది మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసే పనులు. సో అలా కాదు, ఈ పర్సన్కి ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి మనము ఆ సిచ్యువేషన్ నుంచి దూరంగా జరగటం, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకపోవటం. అండ్ మూడోది వెరీ ఇంపార్టెంట్లీ, స్కూల్స్లో జరుగుతున్న వాటికి మీరు పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఈ బుల్లీని కంటైన్ చేయడానికి మీ టీచర్స్కి, మీ పేరెంట్స్తోనూ షేర్ చేసుకోవాలి ఈ ఎక్స్పీరియన్సెస్. సో ఇండివిజువల్గా మీరు నేర్పించవచ్చు మీ చైల్డ్కి, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి, మీ టీచర్కి రిపోర్ట్ చేయాలి, చెప్పాలి, కాన్ఫిడెన్స్. అండ్ గ్రూప్స్ ఆఫ్ ఫ్రెండ్స్, నువ్వు ఎక్కువ మందిని, వీళ్ళు కాకుండా వేరే గ్రూప్లో ఫ్రెండ్స్ని తయారు చేసుకోవటం. You should make your own group. You should see which kind of people are aligning to your personality. మనం ఎలాంటి మనుషులు అలాంటి వాళ్ళని వెతుక్కోవాలి, కొద్దిగా సాఫ్ట్ నేచర్డ్ అండ్ సింపుల్గా ఉండి ఇట్లాంటి వాటన్నిటికీ. వాళ్ళకి బుల్లీస్కి ఏంటంటే నీ బాధకి ఎంపతి ఉండదు, నువ్వు బాధపడుతున్నావు. ఇప్పుడు మామూలు న్యాచురల్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటి, పక్కవాడిని మనం బాధ పెడదాము అనే ఇంటెన్షన్ ఐ డోంట్ థింక్ నార్మల్ పీపుల్కి అలా ఉండదు. తెలియక చేస్తూ ఉండొచ్చు కొంతమంది, కానీ క్లియర్ కట్గా నేను వాడిని బాధ పెడుతున్నాను ఈ మాటతో కానీ ఈ చేష్టతో కానీ అని మనకు తెలిస్తే మనం చెయ్యం. ఎట్టి పరిస్థితిలో చెయ్యం. ఎప్పుడు చేస్తాము, మామూలు మనుషులు కూడా ఎప్పుడు చేస్తారంటే వాళ్ళ మీద ఆల్రెడీ మనకి ఏదైనా గ్రడ్జ్ ఉంటే అవెంజింగ్ అవర్ ఓన్ సెల్ఫ్ అనమాట. అంటే వాడు అప్పుడు నాకు హామ్ చేశాడు, నన్ను ఇలా బాధ పెట్టాడు, నేను ఏదో ఒక రకంగా అది నేను తిరిగి చెయ్యాలి, బాధ తెలియాలి అని. సో అలాంటి సిచ్యువేషన్స్ తప్ప యూజువల్గా అందరికీ ఎంపతి ఉంటుంది. ఒకడు ఏడుస్తున్నా బాధపడుతున్నా మనం అరే అని కంప్లీట్గా వెనక్కి ఒక స్టెప్ బ్యాక్ చేస్తాం. అలా ఆ ల్యాక్ ఆఫ్ ఎంపతి ఉంటుంది బుల్లీస్కి. నువ్వు ఏడిస్తే ఏదో వాడు కరిగిపోతాడు, నువ్వు లేకపోతే నేను బాధపడుతున్నాను నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తే వాడు కరిగిపోతాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. తీసుకుని ఆ బుల్లీని సెపరేట్గా అసలు వాడెందుకు బుల్లీయింగ్ చేస్తున్నాడో కనుక్కొని దాని ప్రకారంగా వాడిని మార్చుకోవటమే కాకుండా మనం ఈ ఎన్వైరన్మెంట్ నుంచి దూరం జరగాలి. అయితే ఈ సెల్ఫ్ డిఫెన్స్కి ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజమే కదా మేడం. ఇది అర్థమయ్యే లోపల ఆ బుల్లింగ్కి గురి అయ్యి అసలు ఇంకా దట్ ఇస్ ఇట్ అని అంటే నిస్సహాయతో క్షణికావేశం ఏం చెప్పలేము. సూసైడ్స్ చేసుకున్న పిల్లల సంఖ్య కూడా అది ప్రాబ్లం. అది అట్లా ఎందుకు వస్తుంది అని అంటే పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్యలో కమ్యూనికేషన్ కరువు అయితే. సో మీరు కాన్స్టెంట్గా మీ పిల్లల్లో వచ్చే బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేను చెప్పాను కొంతమంది యాంగ్జైటీతో, మూడ్ చేంజెస్తో, స్కూల్ రిలక్టెన్స్ టు గో టు స్కూల్తో స్టార్ట్ అవుతుంది. అది క్లియర్ కట్.
నేను ఆల్మోస్ట్ అందరి విక్టిమ్స్లో ఇది చూస్తాను. అంటే స్కూల్కి వెళ్ళే టైం వచ్చేటప్పటికి నాకు కడుపులో నొప్పి, నాకు వాంతులు వస్తున్నాయి, నాకు తలకాయ నొప్పిగా ఉంది, నేను వెళ్ళలేను. ఫర్ సమ్ రీజన్ దే డోంట్ వాంట్ టు గో టు స్కూల్. మీకు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు, అది మీ కమ్యూనికేషన్ బ్రిడ్జ్ బట్టి ఉంటుంది. బట్ పీడియాట్రిషియన్స్తో చెప్తారు తీసుకొస్తే. ఓకే. అండ్ సడన్గా మీ చైల్డ్ చీటికి మాటికి అసలు రీజన్ లేకుండా, మీరు పెద్దగా ఏమీ తిట్టకుండా కొట్టకుండా కూడా ఏడుస్తూ ఉంటారు. పీరియడ్స్ ఆఫ్ ఎక్సెసివ్ క్రయింగ్ ఉంటుంది. అన్డ్యూగా చిన్న చిన్న వాటికే ఏడుస్తూ ఉంటారు. లేదా అగ్రెషన్, మీ మీద ప్రతిదానికి కోప్పడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలే విసుక్కుంటూ ఉంటారు, లేకపోతే విసిరేస్తూ ఉంటారు. తర్వాత ఆ అగ్రెషన్ చూపిస్తుంటారు. ఫుడ్ తినటం మానేస్తారు కొంతమంది. సడన్గా ఫుడ్ తినటం మానేసి నిద్ర సరిగ్గా పోలేరు. తర్వాత మూడ్ చేంజెస్ చూపిస్తూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళకి ఏమన్నా బుల్లింగ్కి గురవుతున్నారా అని మీరు వాళ్ళని అడగాలి. మీకు ఇంకా అనుమానంగా ఉంటే ఒకసారి పీడియాట్రిషియన్ దగ్గర తీసుకురావాలి. తప్పకుండా మేడం. అయితే ఈ మధ్య కాలంలో సింగిల్ చైల్డ్ అనేది విరివిగా పెరుగుతోంది. సో ఇక్కడ నాట్ బీయింగ్ జడ్జిమెంటల్ ఆర్ బీయింగ్ అనాలిటికల్ కాదు, ఎవరి పరిధి వాళ్ళది, ఎవరి పరిస్థితి వాళ్ళది. సో ఇలా సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు ఈ ఇంకొకరితో సేమ్ ఏజ్ గ్రూప్ లేక షేర్ చేసుకోవడానికి, కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిపోయినా అదొక వేరే ఇది. సో అలా లేక ఈ సింగిల్ చైల్డ్ ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు జనరల్గా, వాటిని ఓవర్కమ్ చేయడం ఎలా? సో ఒకప్పుడు 1890s ఒక సైకాలజిస్ట్ ఎంపరర్ సిండ్రోమ్ అని, లేకపోతే సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ అని నేమ్ చేశారు. ఓకే. 1890s. సో అప్పట్లో చాలా మందికి ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు కదా, చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. సో దాన్ని తర్వాత 2000 రీసెంట్గా 2000 తర్వాత జరిగిన స్టడీస్లో కూడా రెండోసారి మధ్యలో చదివారు, మళ్ళీ ఇప్పుడు కూడా చదివారు. నిజంగా సింగిల్ చైల్డ్కి అట్లాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఎంపరర్ సిండ్రోమ్ అంటారు. చైనాలో వచ్చింది ఆ మాట. ఎంపరర్ సిండ్రోమ్ అనేది ఏంటంటే ఇంకా వాడే కింగ్, ఇక నా చుట్టూనే అసలు భూమి కూడా నా చుట్టూ తిరుగుతుందని అనుకుంటారు ఫస్ట్ సింగిల్ చిల్డ్రన్ అని ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉండేది. బట్ అది సైకాలజీ పరంగా అలాంటివి ఏం లేవు అని ప్రూవ్ అయింది. అయితే సింగిల్ చిల్డ్రన్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి మీ డిసడ్వాంటేజ్ మీరు ఆల్రెడీ చెప్పిందే, ఏంటంటే ఇంకొక మనిషి, తన ఏజ్ గ్రూప్ కలిగిన ఇంకొక మనిషిని అకామిడేట్ చేసుకోవటం వాళ్ళ మైండ్లో, వాళ్ళ స్పేస్లో, అన్నిట్లో అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటే సింగిల్ చిల్డ్రన్ ఎక్కువగా పెద్దవాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఒక్కడే కదా చైల్డ్. సో చిన్నపిల్లలతో తిరగటం, ఇది యాక్టివ్గా మనం ఏం చేయొచ్చు అంటే పియర్ గ్రూప్ని ఫామ్ చేసి ప్లే డేట్స్లా చేసి, అది ఒక కల్టివేటెడ్ థింగ్ కింద తన ఏజ్ గ్రూప్ పిల్లలతో ప్రతిరోజు ఆడుకోవటం కంపల్సరీగా ఇంపార్టెంట్. ఇది సింగిల్ చైల్డ్కే కాదు, ఎవరికైనా కానీ ఇది వర్తిస్తుంది. పియర్ గ్రూప్తో ఆడుకుంటున్నప్పుడే మనకి లైఫ్ స్కిల్స్ అన్నీ వస్తాయి. పక్క మనిషితో ఇలా ఉంటే మనం ఎలా బిహేవ్ చేయాలి, అలా ఉన్నవాళ్ళు కూడా ఏ రకంగా మన ఆటలో ఉపయోగపడతారు, ఇట్లాంటివన్నీ లైఫ్ స్కిల్స్ అన్నీ రేపు జాబ్ కానీ రిలేషన్షిప్స్ కానీ మీకు ఆటల్లోనే స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి. ఓకే. ఆటలను తీసిపారేయడానికి లేదు, అస్సలు లేదు. ఫ్రీ ప్లేనే ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. మీరు నేను ఆటలనగానే తీసుకెళ్ళి టెన్నిస్ కోచింగ్లో పడేయటం, దట్ ఈస్ నాట్ ద వన్. ఓకే. స్పోర్ట్స్ ఆర్ డిఫరెంట్. స్పోర్ట్స్ అవి గేమ్స్ నేను చెప్పేది అంటే చిన్న చిన్న ఆటలు. అంటే ఈ నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ కూడా తిరుగుతారు. అవును. వాళ్ళు ఏవేవో ఫ్యాబ్రికేట్ చేసుకుంటుంటారు, ఇమాజినరీ ప్లే ఉంటుంది. ఇలాంటి వాటి అన్నిటిలోనూ మనకి అడ్జస్ట్మెంట్స్ తెలుస్తాయి. సో నెంబర్ 1 అది. వీళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి? సింగిల్ చిల్డ్రన్ అయినా మోర్ దెన్ 1 చైల్డ్ ఉన్నా కూడా యూజువల్గా మన బిహేవియర్స్ అన్నీ జెనెటిక్స్, ఎన్వైరన్మెంట్ ఈ రెండిటి ఇంటర్ప్లే అంటాం. సో సింగిల్ చిల్డ్రన్కి ఎన్వైరన్మెంటల్గా ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఆ స్పేస్, వాళ్ళ పేరెంట్స్తో ఉన్న స్పేస్. సో సింగిల్ చిల్డ్రన్కి ఫస్ట్ బోర్న్ చైల్డ్కి చాలా ఎక్కువ సిమిలారిటీస్ ఉంటాయి. ఫస్ట్ బోర్న్ చైల్డ్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 5 year గ్యాప్ ఇస్తున్నారు అంతే ఇద్దరు పిల్లలకి. సో ఫస్ట్ 5 years సింగిల్ చైల్డే కదా ఈ ఫార్మేటివ్ ఇయర్స్లో. సో వాళ్ళకున్న అడ్వాంటేజెస్, ఫస్ట్ బోర్న్ చిల్డ్రనే యూజువల్లీ పర్ఫెక్షనిస్ట్లు అవుతారు,
హై అచీవర్స్ అవుతారు. ఎందుకంటే రిసోర్సెస్ అన్నీ వాళ్ళ మీద ఫోకస్డ్ ఉంటాయి. సో పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ బోర్న్ చైల్డ్ కానీ సింగిల్ చైల్డ్లో కానీ. సో ఆ అడ్వాంటేజెస్ మూలాన వాళ్ళు దే యూజువలీ హయ్యర్ రేట్ ఆఫ్ సక్సెస్ అని అంటారు కొంతమంది. అయితే వాళ్ళకి వస్తున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ షేరింగ్ అండ్ స్పేస్. కాబట్టి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయటం అనేది వాళ్ళకి నేర్పించాలి, యాక్టివ్గా నేర్పించాలి. అండ్ ఇలాంటి వాళ్ళు యూజువల్గా సింగిల్ చిల్డ్రన్ సాలిట్యూడ్ ఇష్టపడతారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక్కళ్ళే ఉండి వాళ్ళు ఎంగేజ్ చేసుకోవడం అనేది అలవాటు అవుతుంది చిన్నప్పటి నుంచి. సో వీళ్ళు తర్వాత మ్యారేజ్లోకి ఏదైనా రిలేషన్షిప్స్లోకి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళకి ఆ స్పేస్ని షేర్ చేయటంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటివి మనము కాన్షియస్గా ఉండి వాళ్ళకి పిల్లలతో ఎక్కువ ఆడించడం, లైక్ స్పెసిఫిక్గా పియర్ గ్రూప్తో ఇంటరాక్షన్ ఇంపార్టెంట్ అని మనం రియలైజ్ అయితే ఇలాంటివి ఏమి ఉండవు. అయితే సింగిల్ చిల్డ్రన్ గురించి చైనాలో వచ్చింది ఇది 6 పాకెట్ సిండ్రోమ్ అని ఉంటుంది. 6 పాకెట్ సిండ్రోమ్. ఓకే. 6 పాకెట్స్ ఏంటి అని అంటే అప్పట్లో 1 చైల్డ్ పాలసీ ఉండింది కదా చైనాకి. సో అప్పుడు ఏమయ్యేదంటే 1 చైల్డ్ పాలసీ వచ్చినప్పుడు ఐ థింక్ 1980sలో పుట్టిన వాళ్ళకి ఇది మ్యాక్సిమం ఉండింది అప్పట్లో చైనాలో. ఇప్పుడు అన్ని చోట్ల జరగబోతోంది ఇది. ఏంటి అని అంటే గ్రాండ్ పేరెంట్స్ ఇటువైపు మదరు ఓన్లీ చైల్డ్, ఫాదరు ఓన్లీ చైల్డ్, అంటే ఇటువైపు ఒక 2 పేరెంట్స్, ఇటువైపు ఒక 2 పేరెంట్స్, ఈ 2 పేరెంట్ పాకెట్స్, ఈ 2 పేరెంట్ పాకెట్స్, ఈ పేరెంట్స్ పాకెట్స్ కలిపి 6 పాకెట్స్. అంటే డబ్బులు దండిగా ఉండటం అండ్ ఓన్లీ 1 చైల్డ్. సో వీళ్ళ ఫోకస్ మొత్తం వీళ్ళ మీద, ఎక్సెసివ్ ప్యాంపరింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనమాట ఆన్ దిస్ చైల్డ్ టు డూ వెల్ ఇన్ ద కెరియర్. మొత్తం రిసోర్సెస్ అన్నీ నీ మీద పెడుతున్నాం కదా. ఒకళ్ళు మూతి తుడుస్తూ ఉంటారు, ఒకళ్ళు టైగడుతూ ఉంటారు, ఒకళ్ళు తలకాయ దూతూ ఉంటారు. వీడు ఎప్పుడు 24 గంటలు ప్రొడక్టివిటీ మీద ఫోకస్ అనమాట. అంటే నీకు చదువులో ఎంత వస్తుంది, ఆటల్లో ఎలా ఉన్నావు, వేరే కళ్ళు నేర్చుకుంటున్నావా, అన్నీ ఇంటెన్స్గా ఉండేవి. సో అలాంటి పిల్లలకి డెఫినెట్గా తర్వాత ఒకటి ఏంటంటే ఈ ఎంటైటిల్మెంట్ అనమాట. ఇవన్నీ నాకు చెందాల్సినవే, అంటే నేనేం వర్క్ చేయక్కర్లేదు, వీళ్ళందరూ నాకు ఇంత అటెన్షన్ ఇవ్వటానికి, లేకపోతే అంత ప్రైజ్ ఇవ్వటానికి, అన్ని రిసోర్సెస్ నాకు ఇవ్వటానికి ఎంటైటిల్, నేను వీటితో పుట్టాను అనే ఫీలింగ్తో నాకు ఇవి రావాల్సిందే అన్నట్టు. అండ్ ఈ ఇమ్మెన్స్ ప్రెషర్ మూలన యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఎక్కువ అలాంటి పిల్లల్లో. సో ఇప్పుడు 6 పాకెట్స్ గురించి ఎందుకు చెప్పానంటే రీసెంట్గా there is a huge debate going on online about one child, KBC షోలో ఒక చైల్డ్ గురించి. that adamant answers and అంటే చూసే వాళ్ళకి అనిపిస్తుంది adamant అని, కానీ నాకెప్పుడు పిల్లల్లో ఉండే వేరియస్ ఇష్యూస్ బయటికి కనిపించేవన్నిటికీ ఐ ఫీల్ ఆ బేసిస్ అంతా పేరెంటింగ్లో ఉంటుంది. సో మీరు అడిగినప్పుడు బుల్లీయింగ్ కానీ, లేకపోతే ఈ 1 చైల్డ్ సిండ్రోమ్ కానీ, లేకపోతే ఇప్పుడు నేను చెప్పబోతున్నది కానీ, ఇవన్నీ కూడా పేరెంటింగ్ టెక్నిక్స్. మన జెనెటిక్స్ ఉంటుంది, మనం పెరుగుతున్న ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఎన్వైర్న్మెంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ స్టైల్ ఆఫ్ పేరెంటింగ్. మనం అతిగా పర్మిసివ్గా ఉన్నామా, అతిగా అథారిటేటివ్గా ఉన్నామా, ఈ 2 కూడా డ్యామేజింగే. సో కరెక్ట్గా సమతులంగా, అంటే బౌండరీస్ పెట్టుకోవాలి, బౌండరీస్ లోపల ఫంక్షన్ చేయమనాలి. అసలు బౌండరీస్ లేకుండా పెంచకూడదు పిల్లల్ని, సెక్యూరిటీ ఉండదు. ఇది నాట్ ఓకే, ఇది ఓకే. ఓకేగా ఉన్నప్పుడు నువ్వు సేఫ్ అని చెప్పాలి. ఇవన్నీ కన్వే చేస్తూ ఉండాలి. అవును, ఎప్పటికప్పుడు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మళ్ళీ స్ట్రెస్ అవ్వకుండా మీరు ఇందాక చెప్పుకుంటున్నట్టు రొటీన్ లో భాగంగా ఆ చైల్డ్ హూఎవర్ హస్ బీన్ ట్రోల్డ్ ఎస్. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు విజిబిలిటీకి ఎక్కువ, విజిబుల్గా చేసే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పేరెంట్స్. అంటే ఇట్లా దగ్గిన తుమ్మినా మనం వెళ్ళిపోవాలి, ఫస్ట్ అందరికి ఎక్స్పోజ్ అవ్వాలి, అందరి అటెన్షన్ మన మీదకి వచ్చేయాలి. దాంట్లో ఏం పెద్ద సబ్స్టెన్స్ ఏమి ఉండదు, అయినా కానీ మనం అన్నీ పెట్టేసేయాలి పబ్లిక్ డొమైన్లో. నా పిల్లవాడు తుమ్మాడు, దగ్గాడు, ఎందుకు అవన్నీ అసలు? అది మీ పిల్లల మీద అన్ని ప్రెషర్ పెడుతుంది. అంటే ఐ హ్యావ్ టు బి వ్యాలిడేటెడ్ అండ్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీవన్ ఆల్ ద టైమ్. అసలు ఎందుకు అట్లా?
నువ్వు కామ్గా ఒక స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఆ స్కిల్ని మనం వేరే వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఒక లెవెల్కి రీచ్ అయ్యే వరకు సాధన చేయాలి. చేసిన తర్వాత అప్పుడు అవతల వాళ్ళకి ఉపయోగపడుతున్నప్పుడు మనకి అటెన్షన్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, మనీ వస్తాయి, రికగ్నిషన్ వస్తుంది. అవన్నీ న్యాచురల్ ప్రాసెస్లో జరుగుతాయి. అలా కాదు, అసలు మనం నేర్చుకుంటున్న టైంలోనే ప్రతి ఒక్కటి డిస్ప్లే చేసేసేయాలి. మాస్టరీ అక్కర్లేదు అంటే మీడియోక్రిటీని ఎక్కువ సెలబ్రేట్ చేసేస్తున్నారు. దాని మూలాన పాపం పిల్లలు నలిగిపోతున్నారు. ఇప్పుడు ఈ ఆ చైల్డ్ అనే కాదు, ఏ చైల్డ్ అయినా కూడా ప్రతి ఒక్కటి మనం ఆన్లైన్ పెట్టేసేయాలి, ప్రతి ఒక్కటి మనకి క్లాప్స్ వినిపించాలి, ప్రతి ఒక్కదానికి లైక్స్ వచ్చేయాలి. ఎందుకు ఆ ప్రెషర్ అసలు పుట్టినగాడి నుంచి? వై కాంట్ యూ వెయిట్? డిలేడ్ గ్రాటిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ ఎయిమ్ పెట్టుకొని ఆ ఎయిమ్ వైపు మనం నడుస్తున్నప్పుడు లాంగ్ టర్మ్ గోల్ ఉంటే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. ఆ గోల్ రీచ్ అయ్యే వరకు మనం దాని మీదే ఫోకస్ చేసి సాధన చేస్తూ ఉండాలి. ఇక ప్రతి స్టెప్ని మనం డిస్ప్లే చేసేసి ప్రతి ఒక్కళ్ళు ఇట్లా చప్పట్లు కొట్టాలి అని ఎక్స్పెక్ట్ చేయటం ఇమ్మీడియట్గా అది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్. ఇవాళ నేను పని చేస్తే ఇవాళే నాకు వచ్చేసేయాలి, ఈ క్షణమే నాకు వచ్చేయాలి ఫీడ్బ్యాక్. ఎందుకట్లా? సో ఇది ఎప్పుడైనా సైకాలజిస్ట్ స్టడీ చేశారు డిలేడ్ గ్రాటిఫికేషన్ గురించి. మార్ష్మెల్లో టెస్ట్ అని ఒకటి చేశారు రష్యాలో, ఎప్పుడో సెంచరీ అగో. ఏమిటి అని అంటే చిన్న ఇది నేను వేరే చోట్ల చెప్పాను, మేబీ నా ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మార్ష్మెల్లో టెస్ట్ ఏంటంటే ఒక నర్సరీ చదువుతున్న పిల్లలకి ఒక క్లాస్ రూమ్లో మార్ష్మెల్లోస్ అంటే మనం చీజ్ లాంటి ఇప్పుడు తింటూ ఉంటారు పిల్లలు, ఇష్టం అనమాట, అవి చాలా ఎంటైసింగ్ థింగ్స్. అవి ఇచ్చి ప్లేట్స్లో పెట్టి టీచర్ చెప్పారు, నేను బయటికి వెళ్ళి ఒక పని చేసుకొని వస్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్ష్మెల్లో ఇచ్చారు. ఎవరైతే నేను వచ్చే వరకు తినకుండా ఉంటారో వాళ్ళకి నేను 2వ మార్ష్మెల్లో ఇస్తాను అని. ఓకే, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ సరే తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు బయట నుంచి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం పీరియడ్లో తిన్నారు, ఒకళ్ళో ఇద్దరు తినలేదు. టీచర్ వచ్చే వరకు వెయిట్ చేసి 2వ మార్ష్మెల్లో అడిగి పెట్టించుకొని 2 తిన్నారు. ఓకే, టీచర్ ఓకే తిను అన్న తర్వాత. సో ఇది డిలేడ్ గ్రాటిఫికేషన్, ఇది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్. ఒకళ్ళు జస్ట్ టీచర్ ఇలా స్టెప్ అవుట్ చేయగానే తినేశారు, తినేసి అమ్మయ్య ఐఎమ్ హ్యాపీ నౌ, నాకు ఇప్పుడు వచ్చింది, దట్స్ ఎనఫ్. సో వీళ్ళందరినీ అడల్ట్హుడ్లోకి ఫాలో అయ్యారు. అయితే ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ 6 or 8 children ఆర్ ద వన్స్ హూ వెయిటెడ్. దట్ ఈస్ డిలేడ్ గ్రాటిఫికేషన్. కానీ ఇది పెద్దవాళ్ళలో కూడా ఉంది కదా మనం. ఈ రోజునే బాగుంటే చాలు, రేపటి గురించి నాకు అక్కర్లేదు. ఈరోజు ఇమీడియట్గా నాకు అయిన పని అయిపోతే చాలు, వెళ్ళాలనుకున్న దగ్గర వెళ్ళిపోతే చాలు, రేపటి గురించి తర్వాత చూద్దామని. ఎస్, సో ఐ కుడ్ రిలేట్. సీ పీపుల్ హూ ఆర్ సక్సెస్ఫుల్ వాళ్ళకున్న క్వాలిటీస్లో కొన్ని చాలా ప్రస్ఫుటంగా సైకాలజిస్టులు ఇంకా మన ఏన్షియంట్ లిటరేచర్ ఎవరైనా కూడా అందరూ చెప్పేది ఇదే. రిజైలియన్స్ ఒకటి, పేషెంట్లీ పర్సివరింగ్ సంథింగ్. అంటే మనకు గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్కి వెళుతున్న దారిలో మనకి బ్లాక్స్ వస్తున్నప్పుడు ఎందుకు బ్లాక్ వస్తుంది, మనం ఇంకా ఏం కొత్తది నేర్చుకోవాలి, మనం ఎటు తిరిగి మళ్ళీ పాత్రలోకి వెళ్ళొచ్చు, అట్లా మనం మార్చుకోవటాన్ని రిజైలియన్స్ అంటాం. ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత కూడా ఎంత తొందరగా లేచి నుంచుని మళ్ళీ మన గోల్ వైపు నడుస్తాం, అది రిజైలియన్స్. రెండోది ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ అండ్ సెట్టింగ్ అప్ గోల్స్ అండ్ వాకింగ్ టువర్డ్స్ ఇట్ పర్సివిరెంట్లీ. నాకు ఇది కావాలి, దానికి దారులు ఇవి, నేను వాటిని కొద్ది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుకు నడుస్తూనే ఉంటాను, కింద పడితే లేచి నుంచి మళ్ళీ నడుస్తాను. ఈ 2 క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతారు. వీటి మీద ఫోకస్ చేయాలి పేరెంట్స్ ఫోకస్ చేయాలి అని అంటే కూర్చుని చెప్తే రావు. ఏం చేయాలి, వాళ్ళు చేస్తూ చూపించాలి. నువ్వు ఏదన్నా అనుకోని విషయాన్ని ఫేస్ చేసినప్పుడు నీ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి, నువ్వు ఎంత క్విక్గా లేచి నుంచుంటున్నావు, ఎంత పర్సిస్టెంట్గా పర్సివియరెంట్గా పేషెంట్గా నీ గోల్ వైపు నడుస్తున్నావు, ఇవన్నీ చూస్తూ ఉంటారు నీ పిల్లలు, అవే నేర్చుకుంటారు. సో ముందు మనం బతకాల. దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో దట్స్ వాట్ ఇట్ ఇస్. వండర్ఫుల్ మ్యామ్. షర్మిలా పెండ్యాల గారితో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పిల్లలకు సంబంధించి తెలుసుకుందాం. అందులో ADHD, ఆటిజం,
ఇలాంటి పిల్లల్ని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు, ఎలా చూడొచ్చు, పేరెంట్స్ ఏం చేయాలి, సిబ్లింగ్ రైవల్రీ, ఇంకా అనేక విషయాలు పార్ట్ 2 ఆఫ్ ది ఇంటర్వ్యూలో. స్టే ట్యూన్డ్.